హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. 2025 కొత్త సంవత్సరం ధనుసు రాశి వారికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా బెటర్ రిజల్ట్స్ కోసం మంచి రెమెడీస్ తెలియజేయండి. సో మొట్టమొదటిగా అయితే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీ సంవత్సరం ప్రతి ఒక్కరి మనోఇచ్ఛ అన్ని కోరికలు నెరవేరాలని ఆ యొక్క తల్లి బగళాముఖిని గురు కోరుకుంటున్నాను. అందరి ఆశీర్వాదం ఉంటుంది మీకు. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ధనుర్రాశి. సో ధనుర్రాశి వారికి మనకు తెలిసిందే కొంచెం తొందరపాటు ఎక్కువ, కాబట్టి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్త. బండి కానీ ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మాత్రం ఒకసారి మీ జాతకం ఉంటే మంచి గురువులు ఎవరైనా కలవండి. ఒకసారి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకు వెళ్తే చాలా మంచి కెరియర్ అనేది ఈ 2025లో మనం రీచ్ కావచ్చు మన కెరియర్లో. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క ధనుర్రాశి వారు ఆరోగ్యపరంగా ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ప్రతినిత్యం కూడా ఒక అలవాటులాగా చేసుకోండి. ప్రతినిత్యం కూడా మీకు టైం దొరికినప్పుడు ఎనీ డే ఈవినింగ్ టైం ఏంటంటే ఏదైనా వెజిటేబుల్స్ ఏదైనా సరే కానీ గోశాలలో గోమాతకు కానీ లేదా ఆవు కానీ తినిపించడానికి ప్రయత్నం చేయండి. అది సూర్యాస్తమం తర్వాత నీకు కుదిరినప్పుడల్లా తినిపిస్తుండు, ఎలాంటి ఇబ్బంది రాదు. అలాగే ఏంటంటే కొంచెం వాకింగ్ అలవాటు చేసుకో. ఈ సంవత్సరం ఏంటంటే నేను చెప్పాను కదా, ఏదో వాకింగ్ చేయటం వల్ల నవగ్రహాలలో రాహు బెటర్ రిజల్ట్స్ ఇస్తాడు. అది సింపుల్గా. ఎందుకంటే మీరు ఎంత పెద్ద బిలియనర్ అన్నా చూడండి, మార్క్ జుకంబర్ అయితే అండి, మన ఇండియా ముఖేష్ అంబానీ గారు అయితే బాడీ గార్డ్స్ పెట్టుకొని మరీ వాకింగ్ చేస్తారు, లేదంటే ఇంట్లో ట్రెడ్మిల్ అయినా చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ తీస్తూ ఉంటే పాజిటివ్ రాహు మీకు యాక్టివ్ అవుతాడు. కాబట్టి ఈ రెండు అలవాట్లు ఈ 2025లో చేసుకోండి. ఎవరికైతే ఇంట్లో ధనం నిలబడాలి, ప్రతినిత్యం కూడా ధనం మనకి ఈ ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే మాత్రం మీరేం చేయండి అంటే ఆరెంజెస్ మీకు ఎప్పుడు కుదిరినప్పుడల్లా ఈ ఆరెంజెస్ కొంచెం తీసుకొని ఎక్కడైనా సరే కానీ పేదవాళ్ళకి కానీ లేదంటే ఏదైనా హాస్పిటల్లో కానీ డిస్ట్రిబ్యూట్ చేయండి. పర్టికులర్ ఆరెంజెస్ మీరు చేసినట్టయితే ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి ధన నిలకడ ఉంటుంది. ఎందుకంటే స్టెబిలిటీ. ఎందుకంటే పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు శని అనుగ్రహం లభిస్తుంది. ఎక్కడైతే మెడికల్లో ఒకవేళ హాస్పిటల్ దగ్గర నువ్వు ఇచ్చినట్టయితే గురువు అలాగే బుధుడు అలాగే రవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి నీకు కుదిరినప్పుడల్లా చేస్తుండు. దాంతోపాటు ఎవరికైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారంలో నాకు నిత్యంగానే మంచి రాబడి రావాలి, మంచిగా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం అనుకుంటే మాత్రం నువ్వు ఎవరైనా ఒకవేళ మనకి మీ ఇంట్లో పనిచేసే పిల్లలు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మా ఇంట్లో మేడు పనిచేస్తుంది, ఆ పిల్లలు ఆ మేడం ఆ అమ్మాయికి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ బుక్లన్నీ ఇప్పి ఓ డ్రెస్ అని ఇప్పి ఫైనాన్షియల్గానే వెళ్ళి, కాకపోతే పర్టికులర్ ఏంటంటే బుక్స్ కానీ డ్రెస్ కానీ షూస్ కానీ వాళ్ళకి ఇప్పి, లేదంటే పేదవాళ్ళకన్నా ఇప్పి చాలా అద్భుతంగా ఈ సంవత్సరం మీకు తిరుగు లేకుండా ఉంటుంది. నార్త్లో చూడండి, ఖచ్చితంగా వాళ్ళు 3 monthsకి ఒకసారి అన్నదానం వాళ్ళ దాంట్లో బండారా అంటారు, ఖచ్చితంగా కొన్ని 100 మందికి పెడతారు, వస్త్రదానం చేస్తారు. అంటే అందరు చేస్తారని నేను అనట్లే, వాళ్ళ గురువు వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. సో అప్పుడే వాళ్ళు చేస్తారు అది. కాబట్టి ఇక్కడ మీరు కూడా పర్టికులర్ ఈ యొక్క దానం చేస్తుంటే మీకు ఈ సంవత్సరం వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే ప్రతినిత్యం కూడా మీ ఫ్రెండ్స్కి కావచ్చు ఎవరికైనా సరే కానివ్వండి కొంచెం కట్టమీట ఐటమ్ తినిపిస్తూ ఉండండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గురువారం రోజు చేసుకోండి ఏదైనా ఐటము, చట్పట ఐటమ్ అంటే సంథింగ్ ఏదైనా తీసుకొని మన ఫ్రెండ్స్కి లంచ్ టైంలో దేంట్లోనో వాళ్ళకి తినిపియండి. లేదా వాళ్ళు తినట్లేదు అనుకుంటేనేమో ఓ 1/4 kg మిక్చర్ తీసుకొని ఎవరికైనా సరే కానీ అక్కడ సిగ్నల్ దగ్గర ఎవరి దగ్గర వాళ్ళకి ఇచ్చేసేయండి. అది చాలా అద్భుతం. ఎవరికైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు రావద్దు, 2025 మొత్తం కూడా సాఫీగా సాగిపోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే పూరి ఆలు కర్రీ, ఇది మీరు నిత్యం కూడా ఎవరికైనా నీడీ పర్సన్స్కి ఇస్తుండండి. కాకపోతే పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, అక్కడ సెక్యూరిటీ గార్డు లేదనుకుంటేనేమో ప్యూనో ఎవరో ఒకరు ఉంటారు, ఆఫీస్ బాయ్, వాడికన్నీ ఇవ్వండి. తినరా బాబు అని చెప్పి నెలలో ఒకసారి మీకు కుదిరినప్పుడల్లా ఇస్తూ ఉండండి. పర్టికులర్ ఆలు కర్రీ. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సార్? మరి వాళ్ళకి జాబ్ రావాలని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి మరి ఏంటి రెమెడీస్ ఏంటి? మరి తప్పకుండా అంటే జాబు గవర్నమెంట్ అంటే మాత్రం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే జాతకంలో అసలు యోగం ఉందా లేదా. ప్రైవేట్ అయితే జనరల్గా అయితే ప్రైవేట్ జాబ్ రావాలి అంటే ఒకటే, ప్రతినిత్యం కూడా నువ్వు పాలల్లో కొన్ని బియ్యం కానీ అక్షంతలు కానీ వేసి ఆ యొక్క పాలతోటి శివయ్యకి అభిషేకం చేయించాలి. ఇది మనకి రెడ్ కాదంటే ఎల్లో కాదు, ఆరెంజ్ కాదు, ఇంకో జిలేబీ బ్రౌన్ కలర్ వస్తుంది.
ఆ బ్రౌన్ కలర్ జిలేబీ నైవేద్యం పెట్టి అక్కడ పంచాలి. అలాగే కొంచెం జిలేబీ దాన్ని క్రష్ చేసి అంటే కొంచెం ఇట్లా అనేసి దాన్ని రావి చెట్టు ముద్దల్లో కూడా వేయాలి. ఇది చేసి చూడండి, తప్పకుండా వాళ్ళకి 100% జాబ్ యోగం అనేది ఉంటుంది ఈ 2 రెమెడీస్. సో దాంతోపాటు ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ విదేశీయాన ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటిది, నేను ఇంతకుముందు చెప్పాను, శని భగవానుడు కావాలి, శుక్రుడు కావాలి, రాహు కావాలి. ఈ ముగ్గురు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో ఎవరు దెబ్బతిన్నా, కొంతమంది ఇప్పుడు నేను నిన్న ఒక వీడియో చూసాను, పాపం వాళ్ళు యూరోప్ వెళ్ళారంట వైజాగ్ నుంచి, అక్కడ వాళ్ళకి జాబ్ లేదు ఏం లేదు, మేము షెల్టర్ కూడా ఇవ్వమన్నారంట. ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి ఎప్పుడైతే శని బాగాలేనప్పుడు. వెళ్ళిపోతాం కానీ అక్కడ మనకు మార్గం కనపడదు అనమాట. సో అలాంటి టైంలో మీరు ఏం చేయండి అంటే, మీకు ఎవరైనా సరే కానీ బార్బర్ ఫ్రెండ్ ఉంటే వాడికి ఏదైనా ఆర్థికంగా కొంచెం ఏదో వస్తువు వాడికి హెల్ప్ చేయండి. అంటే ఇప్పుడు షాప్ ఉన్నోడికైతే ఓకే, లేదు వాడు అక్కడ పనిచేసేవాడు ఉంటాడు కదా, వాడికి ఏదైనా ఇష్టమైన వస్తువు, ఒక డ్రెస్సా, ఒక షూజా, సంథింగ్ ఏదో ఒకటి, ఆ బార్బర్ అంటే మన తెలుగులో అంటే మంగళవాళ్ళు అంటాం. సో వాళ్ళకి ఏదైనా రకమైన వస్తువు గిఫ్ట్ ఇవ్వు నువ్వు. కానీ వాచ్ ఇవ్వకు, వాచ్ ఒకటి వద్దు, మిగతాది ఏదైనా ఇప్పి, వాచ్ వద్దు. సో ఈ రెమెడీ చేసినట్టయితే విదేశీయాన యోగం అనేది ఎన్నిసార్లు ఇప్పిస్తాం గురుగారు అంటే, కుదిరితే చూడు నువ్వు ఒకసారి ఒక షూస్ ఇప్పి, ఒకసారి బడ్జెట్ లేదనుకో వాడు తీసుకెళ్ళి మంచిగా ఒక పార్టీ చేసుకో. ఇక్కడ కూడా రెమెడీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఏంది గురుగారు వెళ్ళి పార్టీ చేసుకోమంటున్నా అని చెప్పి, ఇది కూడా ఒక డౌట్ ఉంటుంది, వస్తుంది ఖచ్చితంగా. అంటే చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే 4th హౌస్లో సాట్రాన్ వచ్చాడు, 10 అంటే 4వ ఇంట్లో శని, 10వ ఇల్లు ఖాళీ ఉంది. ఇక్కడ మేము పర్టికులర్ చెప్తాం, లిక్కర్ దానం చేయి లేదా లిక్కర్ తాగు అని చెప్తాం. ఇది అడ్వాన్స్ న్యూమరాలజీ. ఎందుకంటే చిత్రస్థానం అనేది నేను చెప్పాను కదా, నాభిస్థానం, శని స్థానం. అందుకని ఏంటంటే పెగులు తాగండి అని ఏం చెప్పాం, కొంచెం అది పర్టికులర్ డే ఉంటుంది. అట్లా వాళ్ళకి ఇవ్వమంటాం. లేదు ఇంకో రెమెడీ ఉంటుంది, తాగమని చెప్పాను ఇప్పుడు నేను, పార్టీ ఇవ్వమని చెప్పాను ఫ్రెండ్స్కి. అదే ఇంకో రెమెడీ ఏమవుతుందంటే, 12th హౌస్లో కానీ రాహు ఉన్నాడు, నీ 5th హౌస్ ఎంటీ ఉంది, అప్పుడు ఏం చేయమంటాం, లిక్కర్ దానం చేయమంటాం. అంటే లిక్కర్ పర్టికులరు స్వీపర్స్కి, లేదంటే ఏదైనా క్లీనింగ్ వర్క్ చేసే వాళ్ళకి, లేదంటే బట్టతలు ఉన్న వాళ్ళకి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇవ్వమని చెప్తాం లిక్కర్. ఎందుకంటే రాహు నెగిటివ్లోకి వెళ్ళిపోయినప్పుడు, రాహుకేతు ఎవరు, శనికి కాళ్ళు చేతులు. కాబట్టి వీళ్ళని పర్టికులర్ టైంలో మనం ఒకళ్ళకి ఇస్తే శనిదేవుడు కూడా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి పార్టీ అనగానే ఏదో అనుకోవద్దు, అమిత్రాజ్ నోటి నుంచి వెళ్ళింది ప్రతిది కూడా అర్థం లేనిది ఏది రాదు. కాబట్టి ఇది దాని వెనుకున్న అర్థం. సార్, కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని చాలామంది అనుకుంటారు. అలాగే భూమికి సంబంధించి కొంతమంది వివాదాల్లో ఉంటారు. మరి అవన్నీ సార్ట్ అవుట్ అవడానికి ఏదన్నా వాళ్ళ కోసం ఏదైనా రెమెడీ చెప్పండి. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, మనకేంటంటే భూ వివాదాలు జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుధుడి నుంచి కుజుడి స్థానం ఏముంది అంటే, నీ చార్ట్లో D6 D8 చార్ట్లో బుధుడి నుంచి కుజుడు పరిస్థితి ఏంటి. ఎందుకంటే ఎవడో ఒకడు వచ్చిన ప్రాపర్టీ మీద కూర్చొని కబ్జా చేయటం, లేదనుకుంటే నా దగ్గర ప్రాపర్టీ ఉంది కానీ ప్రాపర్గా నేను ప్లానింగ్ చేయలేకపోతున్నా, డబ్బు వస్తుంది కానీ ఆ ఇంటికి యూజ్ అవ్వట్లే, ఇది కూడా ఉంటుంది. సో దీనికి నిత్యం మీరు ఏం చేయాలి అంటే, పెసర్లు నానబెట్టి దాంట్లో కొంచెం లైట్గా తేనేసి మిక్స్ చేసి పర్టికులర్ దున్నపోతుకు పెట్టండి. దున్నపోతు నేను ఇప్పుడు అన్నాను కదా, గోశాలలో మేలు కాదు, దున్నపోతు. అంటే దున్నపోతు తెలుసు కదా, ఊర్లలో తిరుగుతాయి. ఆ దున్నపోతుకు పెట్టండి. దగ్గరికి వెళ్ళి పెట్టే అవసరం లేదు, ఏదైనా గిన్నెలు ఆడ పెట్టేసి రా అంటే అది వచ్చి తింటుంది. ఇది నీకు భూ వివాదాలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా తీసేస్తారు. ఎందుకంటే న్యాయంగా నీకు రావాల్సింది ఇచ్చేది ఎవరంటే తండ్రి శనిదేవుడే. కాబట్టి ఆయన ఆంబోతు రూపంలో ఎప్పుడైతే తులారాశి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రాపర్టీ అసెట్స్ రావాలంటే ఈ పరిహారం. మళ్ళీ ఇంకోటి కూడా ఉంటే, కబ్జాలో కూర్చుంటే సార్, మరి ఆ కబ్జాలో కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే బెల్లం దానం చేయమని చెప్తాం. బెల్లం అంటే మనం ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అవుతుంది, ఆ జాతరలో బంగారం అని చెప్పి మనము మీకు బెల్లం అక్కడ ఇస్తారు, అమ్మకి ఇస్తారు. అదేంటంటే రవిరాహు యొక్క రెమెడీ అది. అందుకని అక్కడికి వెళ్ళి రాగానే నాకు మంచిగా వివాహం అయిపోయింది సార్, మనం అనుకున్న పని అయింది సార్ అని చెప్తుంటారు. నేను చెప్తా, అది రవిరాహు రెమెడీ అయ్యా, నువ్వు చేసి వచ్చినావు కాబట్టి నీకు మంచి ఉద్యోగం వచ్చింది, లేదా మన సంబంధం వచ్చింది, ఆరోగ్యం బాగుపడ్డది, ఆ తల్లు ఆశీర్వాదం ఇస్తారు నీకు. కాబట్టి ఇది మనకి ఎవరికైతే ప్రాపర్టీ ఇష్యూ. అలాగే సార్, కొంతమంది కొన్ని పనులు స్టార్ట్ చేస్తారు, ఏదో కొన్ని కారణాల వల్ల అది ముందుకెళ్ళదు, ఎక్కడ వేసింది అక్కడే ఉంటుందని చెప్పి చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు ఈ ధనుసు రాశి వారిలో. మరి అటువంటి వారికి ఏంటంటారు పరిష్కార మార్గం? అంటే ఒకటే, ఇక్కడ నిత్యం మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ రేజ్ అవుతున్నాయంటే, నీ ఇంట్లో ఏం చేయంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని కొన్ని బాస్మతి రైస్, కొంచెం కుంకుమ పువ్వు, ఒక 1 రూపీ కాయిన్,
వాటిల్ని మూడింటిని ఈ 4 ఐటమ్స్ని ఏం చేయాలంటే అంటే బట్టతోడు కలిపి 4 ఐటమ్స్ వీటిల్ని ఆదివారం రోజు మంచిగా నీ ఇష్టదైవం దగ్గర పెట్టు. మంచిగా నీ ఇష్టదైవంది బీజం అంటే ఏదైనా మంత్రం ఉంటే అది జపించుకో. దాన్ని ఆ మూటని ఇట్లా పట్టుకొని మనం ఏదైతే పని తలబెడుతున్నామో తండ్రి అది నిత్యం కూడా ఉండాలి, పని జరగాలి, దాంట్లో తిరిగి ఉండొద్దు అని చెప్పి కోరుకొని, ఒకవేళ నీకు కారు ఉంది అంటేనేమో డాష్ బోర్డ్లో పెట్టుకో. కార్ లేదు అనుకుంటేనేమో ఇంట్లో ఏం చేయంటే ఈశాన్య మూలకి పెట్టేసి అంటే హ్యాంగ్ చేసి దాన్ని నిత్యం కూడా ధూపం చూపిస్తుంది. అది ఆటోమేటిక్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఈ పనులలో ఆటంకాలు తీసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డాష్ బోర్డు ఇప్పుడు కారు ఉందంటే ప్రతినిత్యం దాంట్లోనే వెళ్తావు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే నీకు రవి వస్తాడు, చంద్రుడు వస్తాడు, శుక్రుడు వస్తాడు. సో రవి ఆటంకాలు తీస్తాడు, నవగ్రహాలకు అధిపతి కాబట్టి. చంద్రుడు వచ్చాడు, మనశ్శాంతి ఇస్తాడు, ఫోకస్ చేయనిస్తాడు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నువ్వు ఫస్ట్లోనే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ లేదురా బాబు అంటే వాడు నీతో ఇంప్రెస్ కాడు. ఇప్పుడు నేను కూడా అట్లా ఇప్పుడు వీడియోలో మనం చెప్పేటప్పుడు మనం కాన్ఫిడెంట్గా చెప్పకపోతే వాళ్ళు కూడా అంటే డీడేం చెప్తుండ్రా ఇది ఏంద్రా అని. సో అందుకనే మనం చేసే పనిలో ప్రశాంతత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, ఫోకస్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. చంద్రుడు వచ్చేసాడు. శుక్రుడు ఏంటిది, అక్కడికి వెళ్ళిన పని అయిపోవాలి, డబ్బు రావాలి, ఆ డబ్బుతో నేను ఎంజాయ్ చేయాలి. అదే ఈ ముగ్గురిది రెమెడీ అనమాట. సో ఇది ఒకటి చేయొచ్చు. ఎవరైతే వివాహం సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఈ ధనుర్రాశి వారు, వాళ్ళు ప్రతినిత్యం కూడా ఏం చేయండి అంటే పర్టికులర్ గోశాలలో మీరు ఏం చేయండి అంటే ఒక కీర తీసుకోండి, 1-2 కీర తీసుకోండి. వాటిని ఇట్లా అడ్డంగా నిలువుగా కట్ చేయండి. కట్ చేసి దాన్ని లైట్గా కొంచెం లైట్ పసుపు తీసుకొని దానికి పెట్టేసి మంచిగా నీ మనసులోని కోరుకొని 2 చేతులు పట్టుకొని ఇట్లా అమ్మకి గోమాతకి తినిపించేసి. ఇది కనీసం 11 థర్స్డేస్ అండ్ 5 సాటర్డేస్ చేయాలి. ఇది ఎవరికైతే ధనుర్రాశి వారికి వివాహంలో ఇబ్బంది వస్తుందో. అలాగే ప్రతినిత్యం కూడా మీరు స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే మంచిగా కొన్ని వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయండి. దాన్ని బాగా బాయిల్ చేయాలి. బాగా బాయిల్ చేసిన తర్వాత 2 ఇలాచీలు దంచి దింపిన తర్వాత దాంట్లో 2 ఇలాచీలు వేసి కొంచెం ఒక 2 నిమిషాలు వదిలేసి 2 నిమిషాల తర్వాత ఆ వాటర్ తోటి స్నానం చేయండి. మీకు ఎంత అద్భుతమైన రిజల్ట్ ఉంటుందో చూడండి. ఇది ఎవరికైతే ధనుర్రాశి వారికి వివాహంలో ఆలస్యం జరుగుతున్న వాళ్ళకి చేసి చూడండి, 100% రిజల్ట్ ఉంటుంది. సో ఇట్లాంటివి మీరు అన్న పాయింట్స్ మనం ఇంకా ఎక్స్ట్రా ధనుర్రాశి వాళ్ళకి ఎక్స్ట్రా కవర్ చేసాం మనం. సో ఇట్లాంటివి ఎన్నో చెప్పొచ్చు, ఇట్లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ వీడియోలో చెప్పాం మనం లిక్కర్ దానం చేయాలంటే పొజిషన్స్ ఉన్నాయి, లిక్కర్ తాగాలంటే ఈ పొజిషన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో చేయొద్దు అంటాం. ఇప్పుడు చంద్రుడు మంచి వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు చేయొద్దు అంటాం. అలాగే కుజుడు కానీ 6-8లో ఉన్నాడు, ఈ వెండి వస్తువు అది రాగి వస్తువులు ఇవ్వద్దు, కందులు దానం ఇవ్వద్దు, కొన్ని ఇవ్వద్దు అంటాం. ఎందుకంటే ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇస్తే ఏమవుతుంది, టోటల్ నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. అందుకనే మనం ఇప్పుడు ఇది దానాలు నేను ఎక్కువ చెప్పను. అందుకనే మన వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను దానాలు ఎక్కువ చెప్పను, ఓన్లీ అమ్మకు పెట్టమని చెప్తా. గోమాతకు కానీ భైరవుడికి కానీ లేదంటే ఎవరికైనా వేరే వాళ్ళకి. సో మనం కూడా ఏంటంటే డెప్త్కి తెలుసుకొని ఇంకా చాలామంది క్వశ్చన్ ఏంటంటే రత్నాలు పెట్టుకోవడం వల్ల నిజంగా అదృష్టవంతులు అయిపోతామా సార్ అని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది మన వీడియో చూసినప్పుడు. 100% అవుతుంది, 102% నేను గ్యారంటీ ఇవ్వగలుగుతా. రత్నంతో నీ అనారోగ్య సమస్యల్ని మార్చొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు నేను ఒక రెమెడీ ఒకటి చెప్పా, ఇది మీరు విచిత్రంగా ఉంటుంది చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు డబ్బు ఉంది లేదని కాదు, కానీ వీడికి అహంకారం ఎక్కువైపోయి బద్ధకం ఎక్కువైపోయింది, పని చేస్తలేడు. ఆయన చెప్పిన ఏంటంటే అమ్మని చెప్పిన ఏంటంటే అంటే వీళ్ళు కూడా కొంచెం గారాబం చేసి చెడగొట్టారు. అయితే ఈయన ఏదో ఒకటి చేయండి సార్ అంటే నేను అన్నా, ముసరాంబాగ్ ముసరాంబాగ్ డౌన్లో దిగితే లెఫ్ట్ సైడ్ కాలువ ఉంటుంది మనకు, అక్కడ బ్రిడ్జ్ లాగా వస్తుంది. ఆ లెఫ్ట్ సైడు ఈ గాడిద పాలు అమ్మేటోళ్ళు దొరుకుతారు. పర్టికులర్ అష్టమి రోజు వెళ్ళి ఆ గాడిద ఎక్కడైతే పనుకుందో కొంచెం మట్టి పట్టుకరా, ఆ మట్టి తీసుకొని వచ్చి నేను దాంతోపాటు ఒక యంత్రం ప్రిపేర్ చేస్తాం అనమాట. నిరంతర కార్యసిద్ధి యంత్రం అని ఒకటి ఉంటుంది. అది భోజపత్రం మీద ప్రిపేర్ చేసి తావీజ్లో పెట్టి మట్టి దాంట్లో వేసి వాడికి వేయించాం. వాడు మళ్ళీ పగడం వెండిలో వేయించేసాం. వాడు గాడి తిరుగుతూనే ఉన్నాడు. వాళ్ళ డాడీ పనులు చేస్తున్నాడు, వాడు ఆఫీస్ డాడీ బిజినెస్ టేక్ ఓవర్ చేశాడు. ఉన్నట్టుండి ఇంత మార్పు నాలో వచ్చింది ఏంది, వాడేమనుకుంటు ఇది అనుకుంటుండు, కానీ మెయిన్ ఇది వాడికి చూపించడానికి ఇది, కానీ బహిరంగంగా చూపించడం ఇది, కానీ లోపల మెయిన్ ఇది అనమాట. సో ఇట్లాంటి రెమెడీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు పావురాలను మీరు పొలిటీషియన్స్ చూసారా, పావురాన్ని ఎందుకు ఎగిరేస్తారు, చిలకని ఎగిరేయచ్చు కదా. ఏమో స్వేచ్ఛ కోసం అంటారు, మరి స్వేచ్ఛని ఇస్తున్నామా అంటారు.
నవగ్రహాలలో కుజుడిని రిప్రజెంట్ చేస్తుంది. ఏది? పావురం. ఏదైతే మన చిలక ఉందో అది బుధుడిని రిప్రజెంట్ చేస్తుంది. పాలపిట్ట ఉంది చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. సో ప్రతి దాంట్లో గ్రహాలు ఉన్నాయి మనకి. వీళ్ళు ఏం చేస్తారంటే అధికారం కావాలి, వీళ్ళకి పొలిటీషియన్స్కి అధికారం కావాలన్నప్పుడు ఏంటి, నాకు కుజుడిని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. సో అందుకనే పావురాన్ని పట్టుకొని పర్టికులర్ రాహు స్థానంతో పట్టుకుంటున్నాం. సో రాహు లేనిదే పొలిటికల్ కెరియర్ లేదు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చూసారా మన ఎలక్షన్లో ఎన్సిబిఎన్ నారా చంద్రబాబు నాయుడు 4 అక్షరాల్లో వచ్చింది కాబట్టి అధికారం. పవన్ కళ్యాణ్ గారు పిఎస్పీకే, కానీ మనం ప్రొనౌన్సియేషన్ ఏం చేశారు, ఓన్లీ పీకే వాళ్ళే చేసి ఆయనకు ఆ స్థాయిని ఇచ్చేశారు. ఇక్కడ రాహు వచ్చాడు, ఇక్కడ రవి వచ్చాడు, అధికారం వచ్చింది. సో అట్లా న్యూమరాలజికల్గా కూడా మనం ఏమైనా చేసుకోవచ్చా? నందమూరి బాలకృష్ణ ఎన్బీకే, నేను కొంతమంది సినిమా స్టార్స్కి కూడా చెప్పాను. జొన్నలగడ్డ సిద్ధు గారికి చెప్పాను, నేను జేజీఎస్ అని చేసుకున్నా, జొన్నలగడ్డ సిద్ధు, ఆయన ఏదో స్టార్ బాయ్ సిద్ధు అని పెట్టుకున్నారు. దాని ఎఫెక్ట్ ఏమవుతుంది అనేది నెక్స్ట్ తెలుస్తుంది. అది ఎన్ని నెగిటివ్ 2025లో చూడండి పర్టికులర్ ఆ డబల్ ఎస్ రిపిటేషన్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. నేను చెప్తున్నాను, ఇవాళ చెప్తున్నాను. మనకి స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేయించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. ఈ చిన్నది ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాళమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా. ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి. ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది. మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది. ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 3200 రూపీస్ మాత్రమే దీని కాస్ట్. ఇంకా న్యూ ఇయర్ రాలేదు కానీ చూడండి ఎట్లా ఉంటుందో. కాబట్టి 2025లో ఈ పరిహారాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను.